అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్లో కూడా రాజకీయం హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం చాలామంది కూడా పోరాటం చేశారు. ఉద్యమకారులు కావచ్చు, చాలామంది బలిదానం చేసుకున్న పరిస్థితి కనిపించింది. అయితే మహబూబ్ నగర్ పట్టణంలో సినీ పరిశ్రమకు సంబంధించిన అయితే కృష్ణకు సంబంధించిన విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి కొంతమంది అభిమానులు ఇక్కడ కృష్ణకు విగ్రహం సినీ పరిశ్రమకు సంబంధించిన హీరో ఎవరైతే కృష్ణ ఉన్నారో ఆ కృష్ణ విగ్రహం ఏర్పాటు చేయాలని అభిమానులు కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసినారు. అయితే స్థలం కేటాయించాలని. ఈ నేపథ్యంలో కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రజా సంఘాలు కావచ్చు, కొన్ని ఉద్యమకారులు కూడా కొంతమంది వ్యతిరేకించిన పరిస్థితి వస్తుంది. ఇదే అంశంపైన స్థానికులను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంది ఇక్కడ కృష్ణకు సంబంధించిన విగ్రహం ఏర్పాటుకు చేయడానికి కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కూడా అడ్డుకునే పరిస్థితి ఎందుకు అడ్డుకోవాల్సి వస్తుంది? ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆయన ఏం స్వతంత్ర సమరయోధుడు కాదు, ఏం పని చేయలేదు. ఆయనకు మహబూబ్ నగర్కి ఎలాంటి సంబంధం లేదు. రేపు భావి పిల్లలకి ఏమైనా చెప్పాలనుకుంటే కూడా ఆ డివో ఆఫీస్ చౌరస్తాలో ఇప్పుడు కృష్ణ చౌరస్తాని దానికి నామకరణం చేసి పర్మిషన్ లేకుండా అక్కడ విగ్రహం పెడితే రేపు చదువుకునే పిల్లలు ఈ బొమ్మ ఎవరిది అంటే సినిమాలలో నటించిన యాక్టర్ది అని చెప్పాలా, లేకపోతే ఎవరిది? తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది బలిదానాలు చేసిర్రు. కానిస్టేబుల్ కృష్ణయ్య నుంచి మొదలుకుంటే శ్రీకాంతాచారి మొదలుకుంటే ఎంతోమంది ఉన్నారు. విగ్రహాలు పెట్టాలని అంత ఉంటే ఉద్యమకారులు అమరులైన విగ్రహాలు పెట్టితే రేపు పిల్లలకు కూడా చరిత్ర చెప్పినట్టయితే వీళ్ళు తెలంగాణ కోసం అమరులైనరని చెప్పేసి. కానీ తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయింది. సపరేట్ అయిన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రాకు చెందిన ఒక సినిమా యాక్టర్ విగ్రహము, అది కూడా పర్మిషన్ లేకుండా రాత్రికి రాత్రి దిమ్మె కట్టి ఓపెనింగ్ చేస్తుండ్రు. చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, ఒక మహబూబ్ నగర్ నియోజకవర్గం స్థానికునిగా నేను దీన్ని చాలా వ్యతిరేకిస్తున్నా. నిన్న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టినాము. జిల్లా కలెక్టర్కు కూడా ప్రజావాణిలో కంప్లైంట్ చేసినాము. కమిషనర్ గారి దృష్టికి తీసుకొని పోయినాము. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. అధికారులు, వాళ్ళకి అధికారాలు ఉన్నాయి, అధికారాలను వాడుకొని దాన్ని ఆపాల్సిన అధికారులు దాని వైపు కూడా చూస్తలేరు. ఎంత దురదృష్టం అంటే తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో వెనుకబడిన జిల్లా, కరువు జిల్లాగా పేరున్న ఈ జిల్లాలో ఎవరో సినిమా యాక్టర్ని తీసుకొచ్చి విగ్రహం పెట్టి ఓపెన్ చేస్తున్నారు. చాలా దుర్మార్గమైనది ఇది. ప్రజా సంఘాలు అందరూ కూడా ముక్తకంఠంతో తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఒకటై రావాలి. ఇది మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఏదో రాజకీయ కుట్ర జరుగుతుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు, ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిండు. ఆయన ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన మీదనే కుట్ర జరుగుతుందని మాకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే జిల్లా కలెక్టరు, కమిషనర్ స్పందిస్తలేరు. కాబట్టి దీన్ని ఛేదించాలి, ఆ విగ్రహాన్ని తక్షణమే నిలిపివేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. ముఖ్యంగా ప్రభుత్వం ఏంటంటే గతంలో కూడా రోడ్లపైన కూడా విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు, చాలాసార్లు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చిన, అయినప్పటికీ కూడా రోడ్లపైన విగ్రహం ఏర్పాటు చేయాలని తీసుకొచ్చారు. మహబూబ్ నగర్ పట్టణంలో గ్రీన్ బెల్ట్ ఉన్న ప్రాంతాలను కూడా విగ్రహాలు ఏర్పాటు చేయాలని రూల్ ఉండేది. ఇప్పుడు ఈ మీ సినీ హీరోకి సంబంధించిన విగ్రహం ఏర్పాటుకు ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఆయనకి ఏం సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యమానికి సంబంధం లేదు. ఏం సంబంధం లేని వ్యక్తి కోట్లకు కోట్లు సంపాదించి ఆ మేకప్ వేసుకొని బట్టలు మార్చుకొని సినిమాలలో నటించిండు. నట స్వరూపం, సూపర్ స్టార్ అనే బిరుదులు ప్రభుత్వాలు ఇచ్చినాయి. మేము దాన్ని వ్యతిరేకిస్తలేము. అభిమాన సంఘాలను కూడా ఒకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సినీ కల్చర్ మహబూబ్ నగర్లో ఎందుకు? ఇప్పుడు కృష్ణ విగ్రహం పెట్టిండ్రు, రేపు బీజేపీ వాళ్ళు వచ్చి మా కృష్ణరాజు కూడా ఎంపీ చేసిండు, మేము కూడా పెడతాము అంటారు. వాళ్ళు వైశ్యులు వచ్చి వేశ్య వృత్తి చేసిన వాళ్ళు వచ్చి సిల్క్ సిమిత విగ్రహం పెడతామంటారు. దానికి ఎవరు సమాధానం ఇస్తారు? అప్పుడు పర్మిషన్ లేదని ఆపుతారా? కాబట్టి ఇప్పుడే ప్రథమ స్థాయిలో ఉన్నది కాబట్టి అధికారులు స్పందించి ఆ విగ్రహాన్ని ఆపితేనే మంచిదని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విగ్రహమేనా నామకరణం కూడా చేస్తామని కూడా చెప్తున్నారు. ఆ చౌరస్తాని కూడా కృష్ణ చౌరస్తాగా నామకరణం కూడా చేస్తామని అభిమానులు కూడా చెప్తున్నారు. అసలు జిల్లా కలెక్టర్కి మీరు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన ఉంది వాళ్ళ దగ్గర? కృష్ణ చౌరస్తా అని ఫ్లెక్సీలలో మేము చూసి చదివి మేము బాధపడుతున్నాము. అది పాత డివో ఆఫీసు. డివో ఆఫీస్ ఇప్పుడు ఇక్కడ లేదు. డివో ఆఫీస్ అంటే అందరికీ తెలుసు. మహబూబ్ నగర్ నలుమూలల ఉమ్మడి జిల్లా మొత్తంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో డివో ఆఫీస్ అంటే ఒక మంచి పేరుంది దానికి. ఆ పేరుని తీసేసి కృష్ణ చౌరస్తాగా నామకరణం చేస్తున్నారు. ఎవరు ఇది? ఈ భూమి వాళ్ళదా? ఈ చౌరస్తా వాళ్ళదా? లేకపోతే ఈ చౌరస్తాకు డివో ఆఫీసు తెచ్చింది
వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళంతా వాళ్ళు కృష్ణ చౌరస్తా అని పర్మిషన్ ఉన్నదా, మీరు పర్మిషన్కి అప్లై చేసిరా, అప్లై చేసిన కాపీ మేము కలెక్టర్ దగ్గర పోయి బాజాబ్తో చెప్పినాం, మేడం అక్కడ విగ్రహం పెడుతుర్రు పర్మిషన్ లేదు అని మేము ఫిర్యాదు చేసినాము. మీరు ఒకవేళ పర్మిషన్ తీసుకుంటే పర్మిషన్ కాపీ చూపియండి, అనుమతి చూపియండి, చట్ట ప్రకారంగా పోండి, మేమేం వద్దంటలేం కదా. మీరు చట్ట విరుద్ధంగా ఆయన ఎవరు, అసలు ఆయన తెలంగాణ ఉద్యమకారుడా, ఆయనకు మాపునర్కు ఏం సంబంధం అని మేము ప్రశ్నిస్తున్నాం. రైట్. ఒకవేళ ప్రభుత్వం పెట్టాలనుకుంటే కూడా ఎలాంటి విగ్రహాలు పెడితే బాగుంటుంది అక్కడ ఆ ప్లేస్లో? తెలంగాణలో ప్రాణాలు అర్పించి తెలంగాణ కోసము శ్రీకాంతాచారి అందరు చూస్తుండగానే ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నాడు. యూనిఫామ్లో ఉండి కానిస్టేబుల్ కృష్ణయ్య రివాల్వర్తో కాల్చుకున్నాడు. ఆయన విగ్రహాలు పెట్టాలి, ప్రభుత్వం పెట్టాలనుకుంటే మేము వాళ్ళ జయంతులు వర్ధంతులు ఘనంగా నిర్వహిస్తాము. ఉద్యమకారులుగా మేము వాళ్ళని గౌరవిస్తాము, అది చేస్తాము. ఈ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం పెడితే దాని పోయి ఎవడు దండలేయాలి, ఎవడు చేయాలి, రేపు పిల్లలకి ఏం చెప్తాం? మేము తెలంగాణ ఉద్యమకారులుగా ఈ జిల్లాలో ఉండి విగ్రహం పెడుతుంటే మీరు ఏం చేసిర్రు అని అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలి? మీరే చెప్పండి. ఒకసారి అభిమాన సంఘము వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి. ఈయన విగ్రహం పెట్టడం వల్ల రేపు భవిష్యత్తు చరిత్ర ఏమని చెప్తారు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. రైట్. మహబూబ్ నగర్ పట్టణంలో కూడా కృష్ణ హీరోకి సంబంధించిన విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసింది. దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అయినప్పుడు కూడా సినీ పరిశ్రమకు సంబంధించిన కూడా మహబూబ్ నగర్లో ఎక్కడ కూడా విగ్రహాలు, గతంలో కూడా దిగుమతి నేత ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఎన్టీ రామారావు కూడా విగ్రహాన్ని కూడా రోడ్డు వైడింగ్లో తొలగించారో అయినప్పుడు కూడా ఆ విగ్రహాన్ని మరి నిర్మాణం స్థానికంగా అధికారులను ఏర్పాటు చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు ఈ విగ్రహాల రాజకీయం? ఇది ఎట్లుందంటే, ఇది దొంగతనంగా విగ్రహాలు రాత్రికే పర్మిషన్ లేకుండా దిమ్మ కట్టించుకోవడము. ఇది కృష్ణ ఎవరు, ఆంధ్రాకి సంబంధించిన మనిషి. ఎన్టీఆర్ కానీ, సీనియర్ ఎన్టీఆర్ కానీ, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ విగ్రహాలు పెట్టాలి. వాళ్ళు ఒక సీఎం హోదాలో ఉన్న వాళ్ళు వాళ్ళకి తీసి మూల పడేసిర్రు. పర్మిషన్ అడిగితే ఇంతవరకు పర్మిషన్ లేదు. గతంలో చాలా మందికి పర్మిషన్ అడిగినారు, వాళ్ళకి ఇచ్చలేదు. ఈయనకి ఎట్లా ఇస్తారు పర్మిషన్? మున్సిపల్ కౌన్సిల్లు తీర్మానం చేయాలి, కమిషనర్ గారికి పర్మిషన్ ఇవ్వాలి, కలెక్టర్ మేడం గారు పర్మిషన్ ఇవ్వాలి వీళ్ళకు. ఇది డివో ఆఫీస్ అంటే మామనాడ్ డిస్ట్రిక్ట్లో ఫేమస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చదువుకున్న ఇక్కడ వచ్చే వాళ్ళు అంతా టీచర్స్ కానీ వీళ్ళు వస్తారు. వాళ్ళు అందరూ వస్తారు ఇక్కడికి. ఈ టీచర్స్ కానీ, ఉపాధ్యాయులు కానీ, ప్రధాన ఉపాధ్యాయులు కానీ అందరూ వస్తారు ఇక్కడ. వాళ్ళకి ఇదేందో చౌరస్తా డివో ఆఫీస్ కాడ కొత్తగా ఏందో కృష్ణ చౌరస్తా అని పెడుతున్నారు, బ్యానర్లు వేసుకుంటున్నారు. ఏంది ఇది? తమాషానా ఏంది ఇది? పర్మిషన్ లేకుండా పెట్టడం ఏంది? మేము పర్మిషన్ లేకుండా మాకు కూడా రేపు నేను వెంకటేష్ ఫ్యాన్స్, విజయశాంతి ఫ్యాన్స్, మాకు కూడా విగ్రహాలకు ఛాన్స్ ఇవ్వండి, మేము కూడా పెడతాం. మేము లీగల్గా మేము కూడా పోతాము, మాకు కూడా ఇవ్వండి. ఇప్పుడు మేము ఎవరికి కమిషనర్ గారు తోడుకోతాం, మేము కూడా లెటర్ ప్యాడ్ ఇస్తాము. 2 రోజులు అయినాక మేము కూడా విగ్రహం పెడతాం, మాకు కూడా ఇవ్వండి. మేము కూడా సినీ ఫ్యాక్టరీలో ఉన్నాము, అందరు అభిమానులు. మేము కూడా ఆంధ్రలో ఎట్లా పెడతారు భయ్? ఎవరు తెలంగాణలో ఉన్న వాళ్ళని పెట్టుండి, జ్యోతిరావు పూలది పెట్టుండి, పండగ సానది పెట్టుండి, సాకల ఐలామంది పెట్టుండి, అబ్దుల్ కలాంది పెట్టుండి, ఇంకా వేరే ఎవరెవరు అదర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళే పెట్టండి. వాళ్ళే పెడితే మేము కూడా సపోర్ట్ చేస్తాము, అంగీకరిస్తాము. అరే ఇట్లా వీళ్ళు తెలంగాణకు ఉద్యమకారులు, వీళ్ళు పనిచేసిర్రు, వీళ్ళ కుటుంబాలు నాశనమైన, వీళ్ళ విగ్రహాలు పెట్టి మనం పూజ చేసుకోవాలి అని చెప్పి మనం కూడా ఏకీభావిస్తాం వాళ్ళతోటి. కానీ ఏంది ఆంధ్రాకి సంబంధించిన ఆయనకు సంబంధం లేదు. వాళ్ళకన్నా కొద్దిగా ఏమైనా ఉండాలి, సిగ్గు ఏమైనా ఉండాలి. మేము ఈ తెలంగాణలో పుట్టి తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? మన జాబులు మనకు ఉండాలి అని చెప్పి ఆంధ్రలో విగ్రహం తెచ్చిపెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది వాళ్ళని ఒకసారి మనస్ఫూర్తిగా వాళ్ళ మనసు మీద చేసుకొని అనుకోవాలి, అరే మనం విగ్రహం ఎందుకు పెడుతున్నాము, ఏంది, దీని నుంచి వచ్చేది ఏముంది? ఈయన ఒక ఎడ్యుకేషన్ పర్సన్కి ఏమైనా తెలంగాణలో ఎవరికైనా ఇచ్చిరా? మామనార్లో ఒక ఎడ్యుకేషన్ చేసిండా? ఒక వైద్య విద్య ఎవరికైనా ఇచ్చిండా? సినీ పరిశ్రమకు సంబంధించిన హీరోల విగ్రహాలు మహబూబ్ నగర్ నడి ఒడ్డున వద్దంటూ కూడా కొన్ని ప్రజా సంఘాలు, ఉద్యమకారులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కూడా మేము ఫిర్యాదు చేసాం. ఖచ్చితంగా దీన్ని వెరిఫికేషన్ తీసుకుని ఖచ్చితంగా విగ్రహాలను అడ్డుకోవాలని చెప్పి కూడా విగ్రహాన్ని పెట్టనీయకూడదు అంటూ కూడా ప్రజా సంఘాలు, ఉద్యమకారులు తెలియజేసినాయి. ఏదైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏవైతే ఉద్యమాల ప్రాణాలు అర్పించారో ఖచ్చితంగా వాళ్ళ విగ్రహాలను ఖచ్చితంగా పెట్టాలి. కానీ సినీ పరిశ్రమకు సంబంధించిన విగ్రహాలు కూడా పెట్టవద్దు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు కృష్ణ, రేపు బాలకృష్ణ, ఇంకా ఎవరెవరో వస్తుంటారు. అట్లాంటి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయకూడదు అని చెప్పి స్థానికంగా ప్రజా సంఘాలు, ఉద్యమకారులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.